సంపత్ ప్రస్తుతం వేములవాడ శివాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? ఏమంటున్నారు భక్తుల ఏర్పాట్లపై? దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈసారి ప్రధాన ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో కూడా ఈరోజు దర్శన ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం, ఇదే భీమేశ్వర ఆలయం. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు దర్శించుకుంటున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అంటే సాయంత్రం 6 గంటలకి మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ లింగార్చన కార్యక్రమం కోసం కూడా భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి మహాలింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలిరానున్నారు. అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలివస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు. అంటే ఈసారి సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కొంత రద్దీ అయితే తగ్గినట్టు మనకు స్పష్టం అవుతుంది. ఎటు చూసినా జనసందం అయితే కనబడుతుంది. మనము విజువల్స్లో చూడవచ్చు, పూర్తిగా ముస్తాబు చేశారు ప్రధాన ఆలయాన్ని. ఈసారి మాత్రం మొదటిసారిగా శివరాత్రి సందర్భంగా భీమేశ్వర ఆలయంలో దర్శనం అయితే చేసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే స్వామివారిని దర్శనానికంటే ముందే కోడెమొక్కులు రాజన్నకు చెల్లిస్తారు. ఎందుకంటే కోడెమొక్కులు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. దానికి సంబంధించిన మనం విజువల్స్ కూడా చూడవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా కోడెమొక్కలు చెల్లించుకుంటారు. కోడెమొక్కలు చెల్లించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. అంటే గంటకు భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది. అంటే కొద్దిగా సాయంత్రం తర్వాత చాలామంది పాదయాత్ర కూడా ఇక్కడ వేములవాడ దేవస్థానానికి చేరుకునే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మనకి వేములవాడ దేవస్థానం సంబంధించిన పురోహితుల వారితో ఒకసారి అంటే ఈరోజు భీమేశ్వర ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా? మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రధాన ఆలయ అభివృద్ధిలో భాగంగా భీమేశ్వర ఆలయంలో ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కొద్దిగా అర్ధరాత్రి ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి వేములవాడ దేవస్థానంలో. రైట్, థ్యాంక్ యూ సంపత్.